ఇది యాష్ గార్డ్. దీనేమో ఇలాంటి గ్రేటర్ తోటి, అంటే పెద్దవి ఉన్నాయి కదా ఇటు సైడ్ చిన్నవి, ఈ సైడ్ ఈ గ్రేటర్ వాడి గ్రేట్ చేసేయాలంతాను. సో ఇలాగ మొత్తం అంతా ఇలా గ్రేట్ చేసేసి అందులో యోగర్ట్ కలిపాను, పెరుగు. ఓకే, యూ కెన్ డూ గ్రీక్ యోగర్ట్ ఆల్సో. తర్వాత ఇందులో పోపు వేయాలి, ఇందులో సాల్ట్ వేయాలి తగినంత. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వాము. పప్పు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో వాము, జీలకర్ర, ఆవాలు కొంచెం వేగాలి. ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ. అవన్నీ వేగిన తర్వాత కొంచెం పసుపు. పోపు మొత్తం వేగిన తర్వాత ఇందాక మనం చేసుకున్న సాలెడ్లో పోపు వేసేయాలి. ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇందులో సాల్ట్ వేయాలి తగినంత. మిరపకాయలు కూడా ఫ్రై చేసి వేయాలి. పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఇందులో వేసేసి బాగా మిక్స్ చేయాలి. ఇది యాజ్ ఈజ్ సాలెడ్ లాగా తినొచ్చు, అన్నంలో తినొచ్చు, లేకపోతే చపాతీలతో కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది.